శ్రీదేవి అంటే గుర్తుపడతారా అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా నో అంటారు. అదే కోర్టు సినిమాలో జాబిల్లి అంటే 90% పీపుల్ అందరూ కూడా గుర్తుపడతారు హీరోయిన్ శ్రీదేవి. అయితే ఇప్పుడు ఒక్కటే ఒక్క సినిమాతో దట్టు ఫస్ట్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఇప్పుడు మాత్రం చాలా లగ్జరీగా ఉంది. చాలా సినిమాల్లో కూడా మంచి మంచి ఛాన్సులు కొట్టేస్తూ ఉంది. సో ముఖ్యంగా చూసుకుంటే హీరోలతో సమానంగా హీరోయిన్లు అంటే హీరోలకి ఎక్కువగా ఛాన్సులు వస్తాయా లేదా పక్కన పెడితే హీరోయిన్స్కి మాత్రం ముఖ్యంగా ఉమెన్స్కి వాళ్ళు ఒక్క సినిమా మంచి హిట్ కొట్టినా కూడా వరుసగా ఆఫర్లు అనేవి వస్తూ ఉంటాయి. అయితే న్యాచురల్ స్టార్ నాని గారు ప్రొడ్యూసర్గా మారి కోర్టు సినిమాని నిర్మించారు. ఈ మధ్యకాలంలో కొన్ని వందల కోట్లు పెట్టి సినిమాలు నిర్మించినప్పటికీ కూడా ఆ సినిమాలు హిట్ అవుతున్నాయా ఫ్లాప్ అవుతున్నాయంటే ఆల్మోస్ట్ అబోవ్ యావరేజ్ అంటే ఫ్లాప్ అవుతున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. కానీ చిన్న చిన్న అమౌంట్లు పెట్టి చేసినటువంటి సినిమాలు మంచి మంచి హిట్లు కొడుతూ ఉన్నాయి. ఆ ఖాతాలోకి మనం కమిటీ కుర్రాలు తీసుకోవచ్చు, లేకపోతే కోర్టు మూవీ చూసుకోవచ్చు. అయితే కోర్టు మూవీ అసలు ఎలాంటి అంచనాలు లేకుండా ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా అసలు థియేటర్లోకి వచ్చిన తర్వాత ఎంత బాగా మారుమోగిపోయిందంటే ప్రతి ఒక్కరు కూడా అరే ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి, ప్రజెంట్ జనరేషన్కి ఇది ఒక మంచి మెసేజ్ ఫుల్ సినిమా అంటూ అందరూ కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి చూపించారు. అలాంటి ఒక మంచి సోషల్ మెసేజ్ అనేది ఈ సినిమాలో ఉంది. సో మరి ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శ్రీదేవికి అయితే మంచి మంచి ఛాన్సులు వస్తున్నాయి. ప్రజెంట్ ఒక 4-5 సినిమాలకి సైన్ కూడా చేస్తున్నారు. అయితే కోర్టు మూవీకి శ్రీదేవి 10 లక్షల వరకు పారితోషికం తీసుకున్నారు. సో మరి 10 లక్షలే తీసుకున్నారు. ఆ తర్వాత ఇంత డబ్బులు ఇట్లా వచ్చినాయి అంటే శ్రీదేవి రీసెంట్గానే ఒక లగ్జరీ కారు కూడా కొన్నారు. ఆ కారు ధర ఆల్మోస్ట్ 25 లక్షల రూపాయలు ఉంటుంది. మరి కోర్టు మూవీకి 10 లక్షలే తీసుకున్న శ్రీదేవి 25 లక్షలకు విలువ చేసే ఖరీదైన కారు కొంది. సో మరి ఇంత మంచి ఫేమ్ సంపాదించింది. ఇంకా కూడా ముందుకెళ్ళి మంచి మంచి ఛాన్సులు కొట్టేయాలి, మంచి మంచి సినిమాలు తీయాలి, ఇంకా మంచి హీరోయిన్గా ఎదగాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రజెంట్ జనరేషన్లో ఒక సినిమా నిలబడి కలబడి కొట్లాడి ఒక మంచి హిట్ కొట్టాలంటే కూడా హెవీ కాంపిటీషన్ ఉన్న రోజుల్లో కోర్టు మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సైలెంట్గా హిట్ కొట్టి ఇప్పుడు మాత్రం ఆ సినిమాలో చేసిన వాళ్ళందరికీ కూడా మంచి మంచి ఛాన్సులు దక్కిస్తూ ఉంది. ముఖ్యంగా అందులో చేసినటువంటి అబ్బాయికి ఏం ఛాన్సులు వస్తున్నాయో లేదో పక్కన పెడితే శ్రీదేవికి మాత్రం భారీ ఆఫర్లు వస్తూ ఇప్పుడు చాలా మంచిగా ముందుకు